హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ సర్వాన్నం అండి. అటుకులతోటి బెల్లంతో చేస్తారు. ఇలా ఒక కప్పు అటుకులు తీసుకున్నాను, ఒక కప్పు బెల్లం తీసుకున్నాను, జీడిపప్పులు తగినండి, వాటర్ కొన్ని, ఇంక ఇలాచి పౌడర్ తీసుకోవచ్చు. అటుకులు మంచిగా ఒకసారి కడిగి పెట్టుకోవాలండి. ఇట్లాగా ఏమన్నా కొంచెం డజన్ లాంటిది ఏమైనా ఉంటుంది కదా, కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టుకొని నెయ్యి వేసుకుని ఇవి వేపుకోవాలి. జీడిపప్పులు వేపుకోవాలండి. ఇలా మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు బెల్లం వేసేసుకోవాలి. అదే బాండీలోని కొన్ని అంటే కొన్ని వాటర్ వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. బెల్లం బట్టి ఉంటుందండి. బెల్లం మంచిదైతే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, కానీ కొన్ని వేసేయండి. ఇలాగా పాకంలాగా రావాలి, వడకట్టుకోవాలండి. వడకట్టుకోకపోతే రసం లాంటిది ఉంటుంది కదా బెల్లంలోనే, అందుకని వడకట్టాము. వడకట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే బాండీలో ఈ వడకట్టుకున్న పాకం వేసేసుకొని ఇలాచి పౌడర్ అండి ఒక హాఫ్ స్పూను వేసుకొని ఇప్పుడు పప్పులు వేసేసుకోవాలి. జీడిపప్పులు చాలా తొందరగా అయిపోద్దండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది. ఇప్పుడు అటుకులు వడదెబ్బుకొని పెట్టుకున్నాం కదా, అవి మొత్తం వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. నా వీడియోలు ఒక్కొక్క రెసిపీని బట్టి లెంత్ ఎక్కువగా ఉండి ఎక్కువ టైం ఉంటుందండి. కొన్ని సింపుల్గా ఉన్నాయి, 2 minutesలో అయిపోతుందండి. ఇలా రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్ ఉంటుందండి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. సపోర్ట్ చేయండి.